గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ వెంకట్ని. ఈరోజు నేను చేసిన వీడియో నా చిన్ననాటి గుర్తులు, జ్ఞాపకాలు. నాకు ఒక్కడికే కాదు, మీ అందరికి కూడా చిన్ననాటి గుర్తులు, జ్ఞాపకాలని చెప్పుకోవచ్చు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నిజంగా చాలా మందికి చిన్ననాటి గుర్తులు కొన్ని ఉంటాయి. మనం రోడ్డు మీద వెళ్ళినప్పుడు అవి కనిపించినప్పుడు దాంట్లో లీనమైపోతూ ఉంటాం. అలాంటి జ్ఞాపకమే నాకు ఒకటి ఎదురైంది. మరి నేను ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తున్నప్పుడు, నా పిల్లలతో పాటు నేను వెళ్తున్నప్పుడు నాకు ఒక ఐస్ క్రీమ్ బండి తోసుకుంటూ వెళ్ళే ఒక వ్యక్తి అయితే నాకు కనిపించాడు. ఇప్పుడు మీకు వెనకాల వస్తున్న వ్యక్తి అతనే. నిజంగా అతను నా చిన్నప్పుడు, నేను చదువుకునే టైంలో, నేను పాఠశాలలో చదువుతున్నప్పుడు, మున్సిపల్ హై స్కూల్లో చదువుతున్నప్పుడు, ఆ హై స్కూల్ బయట ఉండేవాడు ఐస్ క్రీమ్ అమ్మడానికి. అలాంటి వ్యక్తి మరి ఈ రోజు కూడా సేమ్ అదే బండి, అదే విధానం, అదే వ్యక్తి మరి ఐస్ క్రీమ్ అమ్ముతూ కనిపించాడు నాకు. ఖచ్చితంగా మరి నేను కొనుక్కోవాలి కదా. నా చిన్ననాటి జ్ఞాపకాలు మీకు ఐడియా ఉంటుంది. సేమియా ఐస్, కొబ్బరి ఐస్, ఇలాంటి గుండె ఐస్ అని ఒకటి ఉంటుంది. ఈ 3 ఐస్ క్రీమ్లు కొనుక్కొని చక్కగా తినేవాళ్ళం. ఎవరికి పావలాకి, రూపాయికి ఇచ్చేవాళ్ళు. అలాంటి ఐస్ క్రీము ఎవరైతే అమ్మే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తిని చూడగానే నాకు ఒకసారిగా పాత జ్ఞాపకాలన్నీ ఎదురైనాయి అని చెప్పుకోవాలి. అలాంటి వ్యక్తి ఇంకా అలాగే ఉండటం, ఇంకా ఎదగకపోవడం నిజంగా నాకు చాలా బాధేసింది. మరి చిన్నప్పటి నుంచి మనకు ఐస్ క్రీమ్ అమ్ముతున్న ఆ వ్యక్తిని చూసిన తర్వాత నాకు ఒకసారి కళ్ళు చెమర్చాయని చెప్పుకోవాలి. ఆ వ్యక్తితో కొద్దిసేపు మాట్లాడిన తర్వాత నాకు ఆ వ్యక్తి దాదాపు 60 సంవత్సరాలు దాటాయని చెప్పాడు. కానీ పింఛను మాత్రం రావట్లేదని చెప్పాడు. మరి విజయవాడలోనే ఇటు అజిత్ సింగ్ నగర్ రైల్వే ట్రాక్ రోడ్లోనే తాను ఉంటున్నట్టుగా చెప్పాడు. అయితే నాకు అనిపించింది, ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా పేదల బతుకు మారట్లేదనడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ వ్యక్తి అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిజంగా నా చిన్నతనం నుంచి అతను పేదరికంలోనే ఉన్నాడు, అదే విధానంతో ఉన్నాడు, అదే మాసిపోయిన బట్టలు, అదే పాడైపోయిన బండి, ఆ బండి మీదే అతను ఐస్ క్రీమ్ విక్రయాలు చేయటం నిజంగా నాకు చాలా బాధ అనిపించింది. అతని కోసం నేను చిరు ప్రయత్నం చేయబోతున్నాను. అతనికి ఎలాగైనా ప్రభుత్వం తరఫున పింఛను ఇప్పించే ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. ఆ రకంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. అయితే నేను రోడ్డు మీద వెళ్ళినప్పుడు నాకు ఇలాంటి జ్ఞాపకాలు ఎదురైనప్పుడు మీరందరూ నాకు గుర్తుకొస్తారు. ఎందుకంటే మీలో చాలా మంది కూడా ఈ ఐస్ క్రీమ్ తిన్నవాళ్లే. మీకు ఐడియా ఉంటుంది, సేమియా ఐస్, కొబ్బరి ఐస్ అంటే చాలా ఫేమస్ మనకి విజయవాడలో ఇదివరకు. అలాంటి ఐస్ క్రీమ్ తిన్నప్పుడు నా ఆనందానికి అవధులే లేవు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు కూడా కామెంట్ రూపంలో మీ అనుభవాలను పంచుకోండి. మీరు కూడా అతను చూస్తుంటే ఖచ్చితంగా అతనికి హెల్ప్ చేయడానికి మీ వంతు సహకారం అందించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని ఆదరించినట్టే అతన్ని కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట్. నమస్కారం.